కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా విభేదించారు సీఎం రేవంత్ రెడ్డి. భగీరథ్ను బండి సంజయ్ అప్పగించలేదని, పోలీసులే అరెస్ట్ చేశారని స్పష్టం చేశారు. తనిఖీల్లో బండి భగీరథ్ దొరికాడని పోలీసులు చెప్పారన్నారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే భగీరథ్ కేసులో చర్యలు తీసుకున్నామని తెలిపారు. అప్పగింత అంటే ఇంటి దగ్గర అప్పగించాలి గాని అప్పా జంక్షన్లో నడి రోడ్డుపై భగీరథ్ను పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. తాను పోలీసుల మాట నమ్మాలా, సంజయ్ మాట నమ్మాలా అని ప్రశ్నించారు. 5 రోజుల పరారీలో ఉన్న భగీరథ్ ఎక్కడ ఉన్నాడని నిలదీశారు సీఎం. నేనేందో మీకు తెలుసు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. కొత్త పార్టీ పెట్టాలనేటువంటి ఫాల్తూ ఆలోచనలు రావు నాకు. అటువంటి ఫాల్తూ రాజకీయ నాయకుని కాదు. అనేక శిక్షణా శిబిరాల్లో, భారతీయ జనతా పార్టీ అంతర్గత శిక్షణా శిబిరాల్లో అనేక మంది కార్యకర్తలను తయారు చేసినటువంటి నాయకులం మేము, కార్యకర్తలం మేము. ఇలా భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్ తో పనిచేసే ప్రతి కార్యకర్త కోరుకున్నది ఒకటే ఒక చివరి కోరిక. ఉరిశిక్ష వేసే ముందు కోరికలు అడుగుతారట, చివరి కోరిక ఏం అడుగుతారట, వాళ్ళు ఏం చెప్తారు తెలియదు. కానీ కమిట్మెంట్ తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను పిలిచి మీరు అడిగితే, కమిట్మెంట్ తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను మీరు పిలిచి అడిగితే చెప్పే టక్ అని చెప్పేది ఒకటే, నేను చచ్చిపోయినాక నా మీద భారతీయ జనతా పార్టీ కండ గొప్పాలని, జెండా గొప్పాలని అంటారు. దీనికి కమిట్మెంట్ అంటారు. అటువంటి కమిట్మెంట్ గల కార్యకర్త మీద ఇప్పుడు నన్ను అడిపించు, ఎవరో రాస్తా ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు. కాబట్టి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోవడం కూడా. కేసీఆర్ చేత 17 మంది ఎంపీలు ఉన్నారు. కేసీఆర్ దయాదక్షిణ మోడీ ప్రభుత్వం నడుస్తుంది పాపం. కాబట్టి కేసీఆర్ సమాజం దానిలో కూర్చొని ఫామ్ హౌస్ లో కూర్చొని బండి సంజయ్ బర్తరఫ్ చేస్తారు అంటే, నీకు ఒకే ఎంపీ లేడు, బర్తరఫ్ చేయాలంటావు. ఎందుకంటే నీ గడ్డిల పాలన బద్దలు కొట్టింది మేమే, నీ కుటుంబ పాలన వ్యతిరేకంగా కొట్టాడింది మేమే. ఉంటుంది, నీకు సహజంగా ఉంటుంది. నీకు 17 మంది ఎంపీలు ఉన్నారు కదా, అందుకే రెచ్చిపోతున్నాడు. ఇప్పుడు అన్న ఈ కోర్టులో కేసు నడుస్తున్నది, కోర్టు పరిధిలో ఉన్నది. కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. ఇలా కేసీఆర్ కొడుకు ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఏం జరిపించాలనేది ఆ కుట్రలన్నీ ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఆయన నడితే సమాధానం చెప్తాడు. చేసినామని చెప్పిండ్రు, మా పోలీస్ సిబ్బంది చెప్పిందే నేను ఒకవేళ సరెండర్ చేస్తే వాళ్ళ పిల్లవాడిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పోలీసులను పిలిపించి అప్పచెప్తారు. అప్పచెప్పాను మీ ఇల్లా నా ఇల్లా? రోడ్డు మధ్యలో పోలీసులు నాకాబందీ చేసి వెహికల్స్ ని చెక్ చేస్తున్నప్పుడు అప్పా జంక్షన్ లో బండి భగీరథ పోలీసులకు చిక్కిండు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. నిజంగానే అతన్ని సరెండర్ చేసేది ఉంటే అతను ఎక్కడున్నాడు అక్కడికి, ఇక్కడ మా అబ్బాయి ఉన్నాడు, మీరు వచ్చి పోలీసులు ఇతన్ని సరెండర్ చేసుకోండి అని చెప్పిండ్రు అనుకోండి, అప్పుడు మనం సరెండర్ అనుకోవచ్చు. రోడ్డు మధ్యలో పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకొని మేము అరెస్ట్ చేసినాం అని పోలీసులు చెప్తుంటే నేను పోలీసుల మాట నమ్మాలనా లేకపోతే రాజకీయ నాయకుల మాట నమ్మాలనా? మీరు చెప్పండి. నేను అనేది ఏంటంటే అతను దగ్గరుండే పంపించి ఉండొచ్చు, నేను దగ్గర ఉన్నాడా లేడా అనేది నేను గవా కాదు. అతను ఏం చెప్తే అదే నిజం. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉన్నారా లేదా, 5 రోజులు అబ్స్కాండ్ అయినప్పుడు తండ్రి కొడుకులు ఒకే ఇంట్లో ఉన్నారా లేరా, ఇది కాదు కదా. మేము చాలా సిస్టమేటిక్ గా విశ్లేషించుకొని కంప్లైంట్ వచ్చిన వెంబడే ఎఫ్ఐఆర్ చేసి ఒక పద్ధతి ప్రకారం ఈ రోజు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. మా చర్యల్ని ప్రజలు గాని కోర్టు గాని ఎవరు తప్పుపట్టలే. కేటీఆర్ జడ్జిగా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐఓగా ఈయన విచారణ చేసిండు, ఆయన శిక్ష విధించేసిండు. అసలు ఏం సిగ్గు కూడా పడారంటే అసలు ఇంత సిగ్గు తప్పిపోయింది వీళ్ళనంటే నాకు అర్థమే అయితలేదు. ఇప్పుడు ప్రభుత్వానికి పోలీసులకు చట్టాలు ఉన్నాయి. ఫోక్సో కేసుల ఫిర్యాదు రాగానే ఎఫ్ఐఆర్ చేయాలా? 0 మీద ఎఫ్ఐఆర్ చేసినాం. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత పేరెంట్ స్టేట్మెంట్ చేసినాం. 24 hours లో అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ఆ ప్రకారం చేసుకుంటే అమ్మాయి దగ్గర కోర్టు దగ్గరికి తీసుకెళ్లి 164 స్టేట్మెంట్ చేయాలి. ఇది సెన్సిటివ్ కేసు. ఫోక్సో కేసులో ఎవరి వివరాలు చెప్పడానికి లేదు. వాళ్ళలాగా రోడ్డు మీద వాడు మాట్లాడితే ఆ కుటుంబాల వేదన, ఆ అమ్మాయి కుటుంబానికి ఎంత ఆవేదన ఉంటది. వీళ్ళు అడ్డగోలుగా ఇచ్చేసి
ఆ అమ్మాయి ఫోటోలు పెట్టి, ఆ అమ్మాయి తల్లిదండ్రుల ఫోటోలు పెట్టి, అసలు కేటీఆర్ అనేటోడు అసలు మనిషా? ఎవడన్నా మనిషి ఇట్లా వ్యవహరిస్తాడని? రాజకీయాలు కావాలంటే ఎన్నికల్లో కొట్లాడు, రాజకీయాలు లాగా చూడాలి, సమస్య లాగా చూడాలి. ఇది ఒక మైనర్ గర్ల్ కి సంబంధించిన ఇష్యూ, దీంట్లో రాజకీయాలకు ఎందుకు? ప్రభుత్వం ఒక పద్ధతిలో చర్యలు తీసుకుంటున్నప్పుడు అందరినీ దీంతోనే మొత్తం ఒక మైనర్ అమ్మాయిని అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఏదో సాధించినామని ఈ శాడిజం ఏంది? ఇది శాడిస్టిక్ ప్లెజర్ కాదా?